ఈ వీడియోలో ₹1 లేకుండా విజయనగరం నుండి కుంభమేళా మేము ఎలా వెళ్ళామో తెలుసుకోబోతున్నారు. మేము పడిన కష్టాలేంటి, మేము అనుభవించిన సుఖాలేంటి, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని అనుకునే స్టేజ్ నుంచి ఇలాంటి మనుషుల వల్లే కదా మేము ఎక్కడి వరకు వెళ్ళాం అని అనుకునే స్టేజ్ వరకు కష్టాన్ని, మా సుఖాన్ని, మా ఆనందాన్ని మాతో పాటు మీరు కూడా పంచుకోబోతున్నారు. 20 రోజుల నుండి ఇంటర్నెట్ ఓపెన్ చేసిన, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన కుంభమేళాకు వెళ్ళాలనుకునే కుంభమేళాకి ఏం వెళ్తావు, వద్దు అంత జనం. అది చూడగానే ఎందుకో తెలియదు కానీ నాకు వెళ్ళాలనిపించింది. మేబీ 144 సంవత్సరాల తర్వాత వస్తుందనేమో. మాస్టర్ అటు ఇటు కాదు, ఫోన్లోకి చూడు. ఎవరు నువ్వు? యంత్రాత్మలే కానీ కుదరండా సబ్జెక్టులు ఏదో అని పర్సకు దేకు. ఏముందరా పర్సులా? చిల్లి గవ కూడా లేదు. కొమ్మ మీద దొబ్బేస్తాడట. ఏదైనా ఫోన్ పే చూపించు ఒకసారి. పోనీ మన బాబుని డబ్బులు అడిగి దొబ్బేద్దామంటే ఆ ఆలోచన ఎలా ఉంటుందో తెలుసుకో. It was at this moment that he knew. He up. ఏం చూసుకున్నా అంత పొగరు? అబ్బో మా నాన్న అడిగారు బాబు, తలుచుకుంటేనే భయం వేస్తుంది. మరి ఎరా నీకు మూసుకొని తొవ్వ. ఆ మాటలు విని నేను నిజంగానే ఆలోచించడం మొదలు. నేనేం చేస్తున్నాను, నేను చేస్తుంది కరెక్టేనా? జీవితం ప్రతిరోజు ఒకలాగే అనిపిస్తుంది. మొత్తం డార్క్నెస్ అనుకుంటున్నప్పుడు దుబాయ్తో కన్యాకుమారి నుండి కాశ్మీర్కి వెళ్ళాలనుకుంటున్నా. రూల్స్ ఆర్ సింపుల్. రూల్ నెంబర్ 1, దేన్నైనా ఈ ₹1తోనే సంపాదించాలి. అమేజింగ్. అసలు ఇక్కడ షాప్ క్లీన్ చేయమని నాకు అతను ఇచ్చారు. ₹1తో ఇండియా ప్రయాణం సాధ్యపడదు అనే భయంతో నేను స్టార్ట్ అయ్యా. కానీ ఈరోజు ఇంకొద్ది నిమిషాల్లో మనం అది సాధ్యపడుతుంది అని నిరూపించే స్టేజ్కి వచ్చాం. మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లదాఖ్. ప్రతి 30 సంవత్సరాలకి బతుకు తాలూకు ఆలోచన మారుతుంది. సినిమా వాళ్ళు దాన్ని ట్రెండ్ అంటారు, వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు, రాజకీయ నాయకులు తరం అంటారు, మామూలు జనం జనరేషన్ అంటారు. కానీ ప్రతి జనరేషన్లోనూ ఆ కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్ళేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడిని టార్చ్ బేరర్ అంటారు. వెళ్తున్నాడు చూసావా బాలరెడ్డి? వాడే ఆ టార్చ్ బేరర్. చెప్పరా కార్తిక్. రే గిరి, ఏం చేస్తున్నావురా? అదా, నేను తెలుసు కదా యూట్యూబ్ వీడియో ఎడిట్ చేస్తున్నాను. అది ఏది మందేనా? అది కాదు, మంది కదా. అయినా నీకు ఛానల్ ఎక్కడ ఉందిరా? నా యూట్యూబ్ ఛానల్ కావాల్సిన వీడియో. రూపాయి లేకుండా కుంభమేళా వెళ్దాం అనుకుంటున్నా. ఇది కుంభమేళా వెళ్తావా రూపాయి లేకుండా? బుర్ర ఏమైనా పని చేస్తుందా నీకు? బుద్ధుందా, బుర్రుందా? దేశం కాలిపోతుంటే యూట్యూబ్ లో ఛానల్ చూసాను, వాడు ఉన్నాడు బా ఎస్థెటిక్ గా బ్లాగ్ చేస్తాడు. అది చూసిన తర్వాత నాకు ఇంకా పిచ్చెక్కిపోయింది. అర్జెంట్ గా నీకు ఆ ఛానల్ లింక్ పెడుతున్నాను, మనం చూసి మనం స్టార్ట్ చేసేద్దాం. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు, అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. అర్జున స్వామి, ఐడియా మాత్రం ఎప్పుడు ప్లాన్ చేస్తాం ఏంటి? ఎప్పటి నిండో ఎందుకు, ఐడియా వచ్చింది కదా, రేపటి నిండే మొదలెట్టేద్దాం. ఆ కార్తిక్, ఏటి బాబు నిన్నేమో రేపటిల్లే మొదలెట్టేద్దాం అని అన్నావు. ప్లానింగ్ గీనింగ్ ఏం చెప్పలేదు ఏంటి? ఎలా చేద్దాం, డబ్బులు ఎలాగా? ఏముందిరా, ఇప్పుడు రూపాయి లేకుండా కొమ్మని వెళ్దాం అనుకుంటున్నాము. ఇంట్లో డబ్బులు అడగకుండా పాయింట్లు ఎక్కువ గల్టా వాళ్ళకి రీల్స్ చేస్తూ వాళ్ళు ఎంత వస్తే అంత తీసుకో, అలా డబ్బులు ఇచ్చేస్తారు. మనం ఉదయం వెళ్ళి తిప్పిస్తున్నావురా. ఒక్క పని అంటే ఒక్క పని దొరకలేదు. నాకెందుకు అది వర్కౌట్ అవుతుంది అనిపించట్లేదు. కష్టపడు, ఫలితాన్ని ఆశించుకో, చివరి వరకు నీ ప్రయత్నాన్ని
ఆడేదో మోటివేషన్ స్టాటస్ పెట్టేశాడు కానీ ఆ మాట నిజం అవడానికి ఎంతో టైం పట్టలేదు. చూద్దాం ఏదైనా వర్క్ దొరుకుతుందేమో. అంటే ఏం కావాలన్నా చేస్తాను అంటే షాప్కి రీల్స్ లాంటిది ఏదైనా. ఓకే మంచి రీల్ చేద్దాం. హలో మేడం, మీ ఆర్డర్ వచ్చింది, మీరు ఎక్కడున్నారు? ఓకే, స్ట్రైట్ గా వచ్చి రైట్ తీసుకోండి, నేను బయటే ఉంటాను. అడ్రస్ దగ్గరే ఉన్నాను, కొంచెం ముందుకు రావాలా? ఎల్లో కలర్ హౌస్. ఓకే ఓకే అర్థమైంది. నా ఇష్టం చాలా బాగుంది. బ్రదర్ షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి కొంచెం రీల్ చేయండి. ఓకేనా? తమ్ముడు మీ కాపర్ బైక్ 500 ఇస్తున్నాను కదా. థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ బోనీ 500, ఇంకా కొంచెం ప్రెగ్నెంట్ గా ఉంటుంది కాబట్టి. గైస్ మనకైతే అన్నీకి రెఫర్ చేశాడు. డీల్ చేస్తే అన్నీ కూడా మనకి కొంచెం అమౌంట్ ఇస్తాను. నేను చెప్పిన షాప్ ఇదే అన్నమాట, లీలా దత్త పవర్ సిస్టమ్. ఒకసారి లోపలికి వెళ్ళి మనం కనుక్కుందాం. అనే తాజ్ మొబైల్ షాప్ అని పంపించాడు. ఏదైనా పని ఉంటే చెప్తారా? డెఫినెట్గా ఉంది తమ్ముడు. ఇక్కడ మనకి మంచి లాక్ చేసి పెట్టండి. 2 ఫ్యాన్లు 2 లైట్లు కావాలి అన్న వాళ్ళకి కూడా అవైలబిలిటీ ఉంటుంది 12,500 నుంచి. ఓకే అని అయితే మీకు ఒక మంచి రీల్ అయితే చేస్తాను. మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? ఈ రీల్ చేసినందుకు యాడ్స్ ఇస్తాను తమ్ముడు. ఓవర్ ఎక్స్ప్రెషన్. మీరు ఎంత ఇద్దాం లీలా దత్త పవర్ సిస్టమ్స్ లో మనోడు నేను కలిసి చిన్న సెట్ చేస్తున్నాం ట్రైపోర్డ్ అంతా. గాయస్ మనకి బ్రో వాళ్ళు జ్యూస్ కూడా కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. నువ్వు మాట్లాడారా? అయిపోతాక నేను బయట ఉంటాను. అక్కర్లేదు, నువ్వే మాట్లాడు, నేనే బయట ఉంటాను. క్యాటరింగ్ జాబ్ అయితే దొరికింది. నిన్న ఎలా దొరికింది ఏంటి అన్నది వీడియో తీద్దాం అనుకున్నాం కానీ వద్దని సార్ ఆయన 3 బల్క్లు అయితే ఇచ్చారు, సర్వ్ చేసుకుంటూ మనం మాట్లాడదాం అక్కడ. నమస్తే గాయస్, క్యాటరింగ్ వర్క్ వెళ్తున్నప్పుడు చిన్న ఒక మహిళా దండకం అనేది మా మీద దాడి చేసింది. లాస్ట్ లో మనం వడ్డించిన ఐస్ క్రీమ్ మనం దొబ్బు తింటున్నాం. వీడియో తీసుకుంటూ వెళ్తున్నాము, ఈలోపు ఒక అమ్మాయి వచ్చి బైక్ తో పాటు ఐస్ క్రీమ్ అన్నీ పడిపోయాయి. ఐస్ క్రీమ్కి ఏం కాలేదు దేవుడి దగ్గర వల్ల. డొక్కు మాత్రం పీస్ లేపింది. ఆ షాప్ అతని దగ్గరికి వెళ్ళి అతని దగ్గర మళ్ళీ ఇంకో డొక్కు తీసుకొని దిస్ ఇస్ ద బాక్స్. దెంగులు పడతాయేమో అనుకున్నాం కానీ దెంగులు పడలే. మైండ్ యూ లాంగ్వేజ్ గిర్ మైండింగ్ చెమట పట్టింగ్ గింబులన్నా బాగున్నా మొబైల్ షేక్ అయిపోతుంది. ఎవరికన్నా నరాలు వీక్నెస్ వచ్చిన డబ్బులు వస్తే మనం కూడా చెవులో ఎగిరిపోతాయి. ఆర్డీ డబ్బులు కట్టేయాలి, దాంతో పాటు వీళ్ళొక పని తుక్కోవాలి. మనోడి కెప్టెన్ ఎప్పుడో రావట్లేదు, స్కూప్ లేస్తున్నాడు. నేను అయిపోయింది, నా పని అయిపోయింది, నన్ను వెళ్ళమన్నాడు, వీడియో తీయమన్నాడు. సో గాయ్స్ ఫైనల్ గా పని అయిపోయింది అనమాట. ఆ చూపించిన పైన పరగకూడదు. ఫైనల్ గా 400 ఫిబ్రవరి 5, 6, 7, 8 అనుకోకుండా ఫ్యామిలీ ట్రిప్ వేయాల్సి వచ్చింది. నేను ఈ 4 రోజుల్లో నా బాధ్యతను కూడా కార్తిక్ గారికి అప్పచెప్పాను. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఇదేంటి నాకు తెలియదు. నేను రిటర్న్ మళ్ళా తిరుపతి నుండి వస్తున్నప్పుడు కార్తిక్ గారికి కాల్ వచ్చింది. చెప్పు. గిరి మనసు అసలు ఏం బాగలేదురా. వీడియోలు ఆపేద్దాం. 4 రోజుల నుండి ఎంత తిరిగినా ఎక్కడ ఏం వరకు దొరకలేదు. కార్తిక్ చెప్పేది ఒక్కసారి విను. ఇప్పుడు డబ్బులు రాలేదనుకో, నువ్వు వెళ్ళగలవా? నేను వెళ్ళగలనా? వెళ్ళాం, ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి. ఇప్పుడు ఏదో డబ్బులు రాలేదు అని ఈ క్షణం మనం ఈ ప్రయత్నం ఆపేసామంటే ఇప్పటి వరకు మనకి ఛాన్స్ ఇచ్చి మనకి డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ మనం ఫోర్స్ చేసినట్టు అవుతుంది. కార్తిక్ చెప్తున్నాను, ఇప్పుడు ఆపేయడం కరెక్ట్ కాదు. ఇంకా చాలా టైం ఉంది కుంభమేళకి. కాకపోతే కొంతమంది ముసలి వాళ్ళు కనబడ్డారు, వాళ్ళు బాధలు గట్టా చెప్పుకున్నారు. అది కొంచెం ఫుటేజ్ తీసుకున్నాం. సర్లే, డబ్బులు రాలేదంటున్నావు కదా, ఏదో ఫుటేజ్ దొరికింది అన్నావు, పెట్టు చూస్తాను.
లేవు ఏటీ లేవు, కానీ ఉన్నోళ్ళకే పింఛనీలు. ఇలాగే బతుకుతాను. ఎవరు వచ్చినా సరే అలా ఓట్లు వచ్చినప్పుడు ఓట్లప్పుడే వస్తారు, చిన్న చూపు కానీ చూస్తారు. మమ్మల్ని కాకపోతే ఎంత బాధపడుతున్నా మున్సిపాలిటీ వాళ్ళు జీతాలు ఉండి కూడా ఏరుకున్నారు, కడుపులు కొట్టేస్తాను. నాకు చాలా బాధగా ఉంది బాబు. వాళ్ళకి అన్నీ ఉన్నాయి, నేళ్ళు ఉన్నాయి, మిద్దులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళు లేని వాళ్ళు కాదు, మాలాంటి వాళ్ళకి దొరకంటున్నారు. రోడ్డు మీద ఒక డొక్కి ఏరుకున్నారు, అందుకోలేదు బాబు. వాళ్ళు ఏరుకొని ఆకి నెలకి జీతాలు తీసుకుంటున్నారు. జమ్ము కాలనీ వెళ్ళండి, బోల్డ్ మంది ఉన్నారు. చాలా పేదవాళ్ళు, కడుపు జరక్క దొంగతనం చేసుకుంటారు. వాళ్ళ బతుకులు వాళ్ళు అయిపోయి వాళ్ళ ధైర్యం. సో గైస్ ఉన్నారు కదా, వీళ్ళ బాధలే కాదు, ప్రతి ఒక్కరి బాధలు ఇలాగే ఉన్నాయి. కాకపోతే కొన్ని మంది కనబడుతున్నారు, కొన్ని మంది కనబడట్లేదు. ఈ వీడియోస్ అంతా ఎందుకు చేస్తున్నానని, ఈ ఛానల్ ని స్టార్ట్ చేయడానికి మా ముఖ్య ఉద్దేశం వ్యూస్ కాదు, సబ్స్క్రైబర్స్ కాదు, లేకపోతే ఛానల్ రీచ్ వచ్చాక డబ్బులు వస్తాయని కాదు. జనాల వ్యాలిడేషన్ అయితే అస్సలు కాదు, మనుషులతో ఇంటరాక్ట్ అవ్వడం కోసం, వాళ్ళ సుఖాన్ని వాళ్ళ కష్టాన్ని మా వంతు ఎంతో కొంత పంచుకోవడం కోసం. నేనెవరు అన్న సమాధానం కోసం. ఇంటికి రాగానే కార్తిక్ గారిని కాంటాక్ట్ అవుదామని చాలా ట్రై చేశా, బట్ ఎన్నిసార్లు ట్రై చేసినా The number you have dialed is currently busy. Please try later. The number you're calling is out of the network coverage area. Please try later. సర్లే ఏముంది, ఏమైనా పని వెతుక్కుందాం అనే లోపు మాకండ మమ్మల్ని ఎక్కువ నమ్మి పనిచ్చిన లీలా దత్తా సాయి వాళ్ళు గుర్తొచ్చారు. సరే ఈవేళ పని దొరకకపోయినా పర్లేదు, ముందు వాళ్ళకి రీల్ చేసి సబ్మిట్ చేసేయాలి, ఇప్పటికీ లేట్ అవుతుంది కదా అని ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నా. ఎడిటింగ్ అయిపోయేసరికి చీకటి అయిపోయింది. అయితే షాప్కి వచ్చాము, కాకపోతే షాప్ కట్టేసి ఉంది. గైస్ ఇవాళ ఒక్క రూపాయి కూడా ఎర్న్ చేయలేకపోయాం. ఈరోజు ఒక్క పని దొరకలేదు. కార్తిక్ గడ ఫోన్ ఎత్తట్లేదు, నాకేం అర్థం కావట్లేదు. ఇలా ఎటుపోతుందో తెలియని మా నావని తిన్నగా తీరానికి చేరుస్తాడని ఆ వ్యక్తి అస్సలు ఊహించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ రీల్ సబ్మిట్ చేసేద్దాం. రీల్ సబ్మిట్ చేసిన తర్వాత మా గమనాన్ని మార్చేసే గామికి మిమ్మల్ని పరిచయం చేస్తా. దీనమ్మా ఏంటో వచ్చావా. పైరి సూర్యనారాయణ అలియాస్ PSN. ఆయన నిన్ను రమ్మన్నారు, పనిస్తానన్నారు, అందుకనే మాట్లాడదామని వచ్చాను. క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటది నా ఫోన్ కాబట్టి. కార్తిక్ గారు లేడు, ఏటన్నది మనం మన BSN గారి నోటి నుండే తెలుసుకుందాం. మనోడికి వెబ్సైట్ BSN రియల్ ఎస్టేట్ వెబ్సైట్ క్రియేట్ చేయడానికి పిలిచాను అనమాట. వెబ్సైట్ ఏం నా పని చెప్పాలనుకుంటాను చెప్పు, నేను చేస్తాను, నువ్వు నాకు ఎంత ఇస్తావో నీకు ఇష్టం. అమౌంట్ అడగలేదు, నువ్వు ఎంత ఇస్తా అంత అన్నాడు. నేను అనుకున్నాను ఎవరికైనా బయట వాళ్ళకి ఇద్దామని. ఎందుకో ఇలాగ కుంభమేళకి వెళ్తానని మన కార్తీక్ మనోడు చెప్పాడు, మనోడికి ఇద్దామని నేను డిసైడ్ అయిపోయాను. వెబ్సైట్ అయితే చేసేస్తానని అక్కడ కాన్ఫిడెంట్ గా చెప్పేశాను, కానీ మనకు దాని గురించి పెద్దగా తెలియదు. తెలిసిన కార్తిక్ గడేమో ఫోన్ ఎత్తట్లేదు. సర్లేడు ఎత్తకపోతే ఇంకేదైనా ఆల్టర్నేటివ్ వెతుక్కుందాం, లేకపోతే అవ్వలేదు అని చెప్పేద్దాం అనుకుంటూ చివరిసారిగా కార్తిక్ గడికి కాల్ చేశా. హలో చెప్పరగిరి. అయితే అవుతుంది, అవ్వకపోతే అవ్వదు అని చెప్పు కార్తిక్. ఒకవేళ ఇదే ఎమర్జెన్సీ అయితే ఏం చేస్తావు? ఒక వ్యక్తి కొన్ని వందల సార్లు చేస్తున్నాడు అంటే ఏంటి అర్థం? కనీసం అవుతుందంటే అవుతుంది, లేదంటే లేదు అని ఎత్తి చెప్పాలి కదా. సరే ఇప్పుడు ఎందుకు కాల్ చేశానో చెప్తాను విను. సూర్యనారాయణ అని ఒక అతన్ని కలిశాను. ఆయనకి SNB డెంటల్ అని ఒక క్లినిక్ ఉంది. ఆయన క్లినిక్ ని ప్రమోట్ చేసుకోవడానికి ఆయన కొన్ని పాంప్లెట్లు ప్రింట్ చేయించుకున్నాడు. అవి మనం చీపురుపల్లి నుంచి విజయనగరం వరకు పంచాలి రేపు. బండి అయిందే, పెట్రోల్ అయిందే, ఫుడ్ ఎక్స్పెన్సెస్ కూడా ఆయనవే. దీంతో పాటు అడిషనల్ గా ఆయనకి BSN ఎస్టేట్స్ అని ఒక వెబ్సైట్ కావాలంట. తన ఎస్టేట్స్ కోసం అదొక డిజైన్ చేసి ఇమ్మన్నారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే అరే ప్రాబ్లం ఉంది అని ఎత్తిసి కనీసం చెప్పు. సరే సరే నేను వచ్చేస్తానైతే. డీటెయిల్స్ కొంచెం ఫార్వర్డ్ చేయి. నేను ఈరోజు రాత్రి కల్లా వెబ్సైట్ డిజైన్ చేసేస్తాను. కాల్ని అయితే కట్ చేశాను, కానీ నా థాట్స్ మాత్రం కట్ చేయలేకపోయినా. గిరిగాడు అడిగిన వెంటనే మా నాన్నమ్మ కుంట్లో బాగాలేదు అని చెప్దాం అనుకున్నాను, కానీ నానమ్మా 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 అలా ఆ రోజంతా హాస్పిటల్లో MRI స్కాన్లని, షాప్ అని
ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. మేబీ నేను ఎప్పుడు అనుకునేది నిజమేమో. ఐఎమ్ జస్ట్ ఏ అన్లకీ గాయ్ అనుకుంటూనే అలా ఇంకో రోజు గడిపేశా. ఆ విషయం చెప్పి నేనున్న ఈ డిప్రెసివ్ స్టేట్లోకి వాడిని తోయడం నాకు ఇష్టం లేదు. అందుకనే కామ్గా కాల్ కట్ చేశా. సీట్ గురించి ఆలోచిస్తూనే నన్ను నేను రేపటి కోసం సిద్ధం చేసుకున్నాను. గైస్ మనోడైతే బండి ఇచ్చాడు, బండితో పాటు పని ఇచ్చాడు, పాంప్లెట్లు పంచమని. సో ఈ రోజుకి ఇదే లాస్ట్ పని అండ్ మా ప్రయాణానికి కూడా ఇదే లాస్ట్ పని. అసలు ఏం దొరకదు అనుకుంటూ స్టార్ట్ చేసాం ప్రయాణం. అసలు మాకెవడరా డబ్బులు ఇస్తాడు అని ఇంతవరకు వచ్చింది. 500 ఇచ్చాడు ప్రెసెంట్ పెట్రోల్ కొట్టించడానికి తినడానికి. ఫస్ట్ మనం పెట్రోల్ కొట్టించి ఎక్కడైనా టిఫిన్ షాప్లో టిఫిన్ చేసి నెల్లిమర్ల దగ్గర ఉన్నాం. నెల్లిమర్ల తాగుబోతాను అనుకుంటారు అలా మాట్లాడితే. కరెక్ట్గా 10 అయింది. ఇక మనం పంచడం స్టార్ట్ చేస్తున్నాం. పాంప్లెట్స్ ఆడ సగం నేను సగం రెడీ చేస్తున్నాడు. ఒక్కొక్క ఊరు డివైడ్ చేసుకొని 200 ఒక్కొక్క ఊర్లో పంచేయడమే లేట్ అన్నా. పళ్ళు సెట్ అవుతుంది. నేనైతే అవుట్ అయిపోయాను. నాకు మరి నా సత్తా అయిపోయింది. అందుకనే వీడియో తీయమన్నాడు. 2 గంటల నుండి షాప్కి వీధికి పంచుతూనే ఉన్నాం. ఇక్కడ ఒక కట్ అయితే అవుతుంది. బ్యాక్ కెమెరా మారుస్తాను, నేను తీస్తాను, ఆడు పంచుతాడు. బాబు మాలా మాత్రం చేయకండి అమ్మా. మేము ఏదో అనుకున్నాం కానీ తోలా తీరిపోతుంది. మామూలు కాదు, చాలా కష్టం. ఆ గుండెను చూపించరా అందరికి. అవట్లాగే ఎక్కిపోయి చూడు, నీకేమి. ఫస్ట్ టైం కష్టపడతాం కదా జీవితంలో మొదటిసారి మాలా కష్టపడితే అలాగే ఉంటది. మొత్తం రెస్పాన్సిబిలిటీస్ అంతా ఒకసారి తీసుకుంటే. 10 రూపాయల బాటిల్ 10 నిమిషాల్లో అవదొద్దాం. నెక్స్ట్ గర్విల్లో కలుద్దాం. నేనైతే విజిటింగ్ కార్డ్స్ పంచుతాను, మనోడైతే పాంప్లెట్స్ పంచుతాడు. వినయం వరల్డ్ ఫేమస్ చైనా కాదా చీజ్ వచ్చి గర్విడ్ ఫేమస్ చైనా కాదా. మీకు ఎక్కడ తెలియాలంటే కరెక్ట్గా బ్రిడ్జ్ ఉంటుంది కదా, బ్రిడ్జ్ కింద వెళ్ళి వస్తే మీకు ఇక్కడే షాప్ ఉంటుంది. ఎవరిని అడిగినా చెప్తారు. స్టాప్ గుర్లలో ఆగాము. ఇక్కడ వర్క్ అయిపోయిన వెంటనే మనం అలా నెల్లిమర్ల విజయనగరం అదంతా పంచిన తర్వాత గుర్లా దగ్గర ఆరోగ్య రుచుల దగ్గర ఉన్నాను. పాంప్లెట్స్ పంచుతుంటే మన ఆనంద్ భయ్య అడిగారు, ఏంటి భయ్య మీ సొంతదా లేకపోతే మీరు ఏమైనా పంచుతున్నారా అంటే, లేదు భయ్య ఇలా పంచుతున్నాం అని చెప్తే, నాది కూడా ఉన్నాయి ఒక 100 చొప్పున ఎంత తీసుకుంటారా అంటే, 100కి ఒక పాంప్లెట్ చొప్పున 100 రూపాయలు ఇచ్చింది అని అయితే అడిగి వచ్చింది. మనం ప్రయాగరాజ్ క్రియేట్ చేస్తాం, మనం సబ్మిట్ చేస్తాం. ఇదేంటో అయితే విశాఖపట్నం అయితే అరైవ్ అయిపోయాం విజయనగరం నుంచి. సో జనరల్ అక్కడ వెళ్ళి మనకి తక్కువ ఉంటుంది కాబట్టి గట్టిగా మాట్లాడాలి. తక్కువ. విజయనగరం టు విశాఖపట్నం జంక్షన్
స్టేషన్కి జనరల్లో ఎక్కాము, వచ్చేసాము, రీచ్ అయిపోయాము. మార్నింగ్ 4 o'clockకి బెనారస్ ట్రైన్ ఉంటుంది. ఎంక్వైరీ సెక్షన్ దగ్గరికి వెళ్ళి జనరల్ టికెట్ తీసుకొని ట్రైన్ గురించి ఎప్పుడు వస్తుందని పర్చేస్ టికెట్ పట్టుకొని మన కట్టప్ దగ్గరికి వెళ్ళిపోయాం. కట్టప్పని చూస్తారా చూడండి. ఏటలా చూస్తుంది, పాటికి వచ్చేసి ఉండాలి. ఏటొచ్చేసి ఉండాలి. నీ వల్లే లేటు, ఒక ట్రైన్ వేస్ట్. రామ్ వీళ్ళు హోమ్ టూర్లు చేస్తున్నప్పుడు ఇన్ని మిలియన్ వ్యూస్ వస్తూ ఉంటే మనం బాత్రూమ్ టూర్ చేద్దాం, కనీసం ఒక 500 వ్యూలు రావాలి. 2000 years later. మనం ఎక్కిన బోగీలో ఇండియన్ టాయిలెట్ అన్నమాట. బా దరిద్రమైన కంపు. దీనికి ఒక 5 స్టార్ రేటింగ్ ఇచ్చుకోవచ్చు. ఇది లేతగా ఉండే వెస్ట్రన్ టాయిలెట్. మీరు కావాలనుకుంటే దీన్ని ట్రై చేయండి. గైస్, మన ఫస్ట్ స్టేషన్ అయితే వచ్చాం, విజయనగరం. మా ఊరు అన్నమాట. ఎక్కువ మంది మనకి ఇది ఉండదు కాబట్టి మేమైతే డైరెక్ట్గా వైజాగ్ అయితే వెళ్ళిపోయాం. కార్తిక్ అయితే పడుకున్నాడు, నేనైతే దిగా. ఇదే మా ఊరు విజయనగరం. వైజాగ్లో ఫ్రెండ్స్ అయ్యారు. పేరు భయ్య, మనీ మనోడు ప్రవీణ్, మనీ ప్రవీణ్ భయ్య. పేరు భయ్య ఈ దివాకర్ అన్న వ్యక్తి గురించి మాట్లాడాలంటే మనం సపరేట్ వీడియోనే చేయొచ్చు. ఇలా కార్తిక్ గడు స్విచ్ ఆఫ్ అయిపోయాడు. అవును, ఇంతకీ మా ఫ్రెండ్ గడి ఇంట్లో ఏం జరిగిందో మీకు చెప్పలేదు కదా. ఈరోజు మనం అన్నా క్యాంటీన్కి వెళ్తున్నాం. తెల్లారే బ్రష్ చేసుకొని స్నానం చేయకుండా మరి తీసుకు 6 hours later. Later that same evening. అయితే అయిపోయింది వీళ్ళ రాత్రికి. కార్తిక్ గడికి కొంచెం ఇంట్లో బాగాలేదు. రేపు మార్నింగ్ మన జర్నీ స్టార్ట్ అవుతుంది. తెల్లారి పొగమంచు చాలా బాగుంది. మీరు చూసుకుంటే మనకంత జనం లేరు జనరల్లో కూడా. ఉదయం అయితే 6:30 అవుతుంది. మనం పార్వతీపురం వచ్చాం. నెక్స్ట్ రాయగడ లాస్ట్ స్టేషన్ అని చెప్పుకోవచ్చు మనకి ఇక్కడ తెలుగు అయితే. సో టిట్లాగఢ్ జంక్షన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదే. 2 సమోసా 2 వడ 60 రూపాయలు. మనోడు ఆ వాయిస్ ఏంటి అనమాట అందులో. ఆయకూడలన్నీ ఆయకూడలు అయిపోయి పులిసిపోయి ఉల్లి చట్నీ ఒకటే బాగుంది. మనం ఫ్రెండ్స్ ట్రైన్లో పరిచయం అయ్యారు కాబట్టి చపాతీలు షేర్ చేశారు. సో ఈ రోజుకి పూటతో ఇలా ఫినిష్ చేద్దాం. రాత్రికి కూడా ఈ మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు టిఫిన్ మాత్రం అరిటాకుల్లో కట్టించుకోకండి. అడు జీవితము యవ్వనము నల్ల ముచ్చటేగా. ఇక్కడ దొంగలు అక్కడే గబ్జుప్. అమ్మో, దగ్గర ఒక 300 మందో 400 మంది ఇజ్రాయల్ వచ్చి ఉంటారు. స్టేషన్ కి ర్యాంపే. ఆ రోజంతా అలాగే గడిచిపోయింది. ఎందుకురా తీయలేదని మాత్రం అడగొద్దు. అస్సలు ఎవడి ఫోన్ లో ఛార్జింగ్ లేదు. తర్వాత మనోళ్ళు చెప్పారు పవర్ బ్యాంక్ తెచ్చాం బ్రో అని. మధ్యాహ్నం అయితే అంతాక్షరీలు, లూడోలు అలా ఛార్జింగ్ కూడా అయిపోయింది అనమాట. సో గాయ్స్, పావంత దూరం వరకు బాగానే వచ్చాము. సగం వరకు పడుకొని నిద్రలన్నీ బాగా చేసాము.
తర్వాత నుండి మనోడు గిరిగాడు పైన పడుకున్నాడు. చక్కగా పడుకుంటేమో ఆ ఒడ్డిన కొడుకులు పైన తోసిపారు దగ్గర మనోడిని అమాయకంగా కనబడతాడని. వాళ్ళే పెద్ద చింపాంజీ మూతుల్లా ఉంటారు చూడండి. సారీ బ్యాడ్ వర్డ్స్ వచ్చేసాయి. మరి నా కొడుకులు అలా తిట్టకపోతే మరి పని అవ్వదు. ట్రైన్లో సర్వ్ అవ్వడం కష్టం. ఇలా ఎవరి మట్టుగా అలా చేతులు గట్ట కాలు ముడుచుకొని అలా తోసిపారు దబ్బాలి. ఫైనల్లీ యూపీ అయితే రీచ్ అయిపోయాం. దేశంలో అనేది వాష్రూమ్స్ చాలా డర్టీగా చాలా దరిద్రంగా ఉన్నాయి. ప్లస్ క్రౌడ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల బయటకు వచ్చి వాష్రూమ్స్లో పే చేసి యూజ్ చేసుకున్నాం. మొన్న ఒక్కొక్కరు వెళ్ళారు. మనోడు వెళ్ళి లగేజ్ పెట్టాడు. నేను ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసి కార్యక్రమాలన్నీ ఫినిష్ చేసుకొని వచ్చేసాను. మనోడు లోపలికి వెళ్ళి వాడు కూడా ఫినిష్ చేసుకొని వచ్చేస్తే ప్రియాకి ట్రైన్ ఉంది. మా भैया जेरॉक्स शॉप कहाँ रहता है? जेरॉक्स शॉप जेरॉक्स फोटो स्टेट हाँ कहाँ रहता है? जेरॉक्स शॉप जेरॉक्स पता नहीं भैया. ओ भैया जेरॉक्स शॉप कहाँ रहता है? सामने जी लगता है सामने. జెరాక్స్ షాప్ ఎందుకు అడుక్కుంటే వెళ్తున్నానంటే ఫోన్పే స్కానర్ ఉండాలి కదా అన్నది సంపాదించాం. ఇంకా అమ్ముకోవడం మొదలెడదాం. సంపాదించిందంతా ఖర్చు పెట్టాం అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అందులో కొంత తీసి బొట్లకి మరియు బుడ్డులకి ఖర్చు పెట్టాం. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నాకు కూర్చోరా. సింధూరమా ఏట్రా అది? అదేట్రా సింధూరం సింధూరం కొన్నాం. నెక్స్ట్ ఇప్పుడు గంధం కొనడానికి అయితే వెళ్తున్నాం. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. సక్సెస్ఫుల్ గా అయితే దొరికాయి. కాకపోతే ఒక్కొక్కటి 50 రూపాయలు పడ్డది. 50. ఇక్కడ బియాటాల్ దగ్గర ఉన్నాము. కార్తిక్ టికెట్ తీయడానికి లైన్ లో ఉన్నాడు. నెక్స్ట్ మన వాళ్ళు అటువైపు టికెట్ తీయడానికి కాశారు. అటు ఇటు ఎవరిది ముందైతే వాళ్ళ దగ్గర. ఎగ్జాక్ట్ గా రైల్వే స్టేషన్ కి ఎదురుగానే టాయిలెట్స్. ఫుల్ క్రౌడ్ గైస్. ముందే దిగిపోయాం అన్నమాట. ఇంకా ముందుకు రాలేదు. ఈ సైడ్ వెళ్ళిపోతే మనకి కొంచెం దారి కలిసి వస్తుందని మధ్యలో ట్రైన్ పట్టాలలో మధ్యలోనే దిగిపోయాం. కిందన స్లోప్ మీద నుంచి జారుకుంటూ లైన్ చూసాం. ఇంకా కుంభకి 3 km వాక్ చేయాల్సి ఉంటుంది. వాక్ చేశాక మన డెస్టినేషన్కి రీచ్ అయిపోతాం. ఇప్పుడే కదా మంచి రేటు. మరి జనాలు కూడా రేట్లు పెంచారు. దోశ అడిగాము 80 చెప్పాడు. ఐస్ మొక్క వేస్తాడు. భయ్యా షాప్ కా నామ్ క్యా హై భయ్యా? హెల్త్ జ్యూస్ అండ్ షేక్స్. వస్తే ట్రై చేయండి. చీర్స్ గురు అందరూ. ఎగ్జాక్ట్గా ఈ గేట్ కనబడుతుంది మీకు. ముందుగా అడుక్కొని వస్తే మేమైతే 6 కిలోమీటర్లు నడిచేసాం. సైడ్ వెళ్ళి వచ్చాను కాబట్టి. హండ్రెడ్ మినిట్స్ రూట్ లోని బోర్ కొట్టకుండా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ చిన్నపిల్ల కష్టపడుతుంటే నాకు చాలా బాధ అనిపించింది. కానీ మన దగ్గర కూడా డబ్బులు లేవు వాళ్ళకి ఇవ్వడానికి. వాళ్ళ జీవనాధారం అలాంటిది. సో మీలాంటి చూసినప్పుడు వాళ్ళకి ఎంతగా డొనేట్ చేయండి మామ. బ్రో నీ పేరు చెప్పి ఒక 10 రూపాయలు వేసాను. నా పేరు చెప్పి ఇంకో 10 రూపాయలు వేసాను. మొత్తం 20. ఓకే ఫైనల్ గా ప్లేస్ దొరికింది. త్రివేణి సంఘం దగ్గర సెల్ చేయడానికి. బోట్స్ ఆపేశారట చూసుకోండి ఒకవేళ వచ్చిన వాళ్ళు అయితే.
పొద్దునుండి ప్రకాశిస్తున్న సూర్యుడు కొంచెంగా అలిసిపోవడం మొదలుపెట్టాడు. మేబీ మాలానే ఏమో. సూర్యుని ప్రకాశంతో పాటు మా జోబులో ఉన్న డబ్బులు, మాలో ఉన్న ఓపిక కొంచెంగా తక్కడం మొదలయ్యాయి. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. అన్ని చీకటి కమ్మేస్తున్నట్టు మా మెదల్ని, మా మనసుల్ని భయం కమ్మడం మొదలుపెట్టింది. మా ఈ చిన్ని ఆశయం నుండి వచ్చే నిర్ణయాన్ని కాలానికే వదిలేశాం. కరెక్ట్గా అప్పుడు వచ్చాడండి కాలం పంపించిన తూతల. థ్యాంక్ యూ అంకుల్. ఆయన్ని చూసి జనాలు రావడం మొదలు పెట్టారు. ఆ జనాల ప్రవాహానికి మేము తీసుకెళ్లిన దీపాలు తుక్కు అయిపోయినాయి. ఆ జనాల్ని ఆర్మీ వాళ్ళు వచ్చి స్కాటర్ చేయాల్సి వచ్చింది. ఈ ఆటలో పడి వీడియో రికార్డ్ చేయడమే మర్చిపోయినాం. డబ్బులు వస్తే నెక్స్ట్ దీనికి వెళ్దాం అనుకున్నాం, అదైతే జరగలేదు. కానీ ఇక్కడి వరకు వచ్చి కుంభమేళాకి రావడమే మా మోటో కాబట్టి 3 సార్లు మునిగేసి త్రివేణి సంగమంలో మనం స్నానం ఆచరించడానికి వచ్చాం. కానీ ఆ స్నానాన్ని ఎందుకు ఆచరించాలో అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. హైందవ పురాణాల ప్రకారం రాక్షసులకు మరియు దేవతలకు మధ్య ఆధిపత్యం అన్న కారుచొచ్చు మొదలైంది. ఆ అగ్నిలో ఈ విశ్వమంతా ఆహుతయ్యే లోపు దేవతలంతా శ్రీ మహావిష్ణువు శరణు వేడారు. పాల సముద్రాన్ని దేవతలు మరియు రాక్షసులు కలిసి చిలుకగా అమృతం వెలువడనని సంబోధించాడు శ్రీ మహావిష్ణువు. సముద్రాన్ని చిలికే ప్రక్రియలో అమృత కలశం వెలువడింది. అమృతం వారికి లభించదు అని గ్రహించిన ఇరువురు రాక్షస సోదరులు అమృత కలశాన్ని అపహరించే సమయంలో అమృత బిందువులు ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, నాసిక్లలో జాలు వారాయని పురాణాలు మనకు బోధిస్తుంది. ओ शिट ये भैया भैया हेल्प कर दो भैया 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 हेल्प कर दो भैया मेरा दोस्त डूब गया भैया. 3 సార్లు మునిగేశాను. ఒక ఆవిడ నీళ్ళు తెమ్మన్నారు. అక్కడ తాత డబ్బులు తీసుకొని నీళ్ళు ఇస్తున్నాడు. ఆ తాత డబ్బులకి ఇస్తున్నాడని నాకు తెలీదు. బాటిల్ ఇస్తే నా ముఖం మీద తన్నేసాడు. నీటిలో పడిపోయాను. మునిగిపోవాల్సింది. వెంటనే అక్కడ తాడు దొరికింది. ఆ తాడు పట్టుకొని ఎలాగోకలా బయటకు వచ్చేసా. నూకలు ఉన్నాయి కాబట్టి బతుకున్నాను. లేకపోతే ఈ వీడియోలో మీకు చెప్పడానికి ఉండేవాడిని కాదు. పర్సనాలిటీలకి వీళ్ళు పెట్టిన ప్రసాదానికి సంబంధం ఉందండి. మనోడు 2 ప్లేట్లు తీసుకొని బుక్ చేస్తాడు. కాశీ వెళ్దాం అనేసి ఎక్కాలని ట్రైన్ కాకుండా లోకల్ ట్రైన్ ఎక్కాం ఫ్రెండ్స్, టికెట్లు తీసి. కాకపోతే ఏం చేస్తాం, అది ఇంకా లేట్గా తీసుకెళ్తున్నాడు. మాకా వెళ్ళడానికి ట్రైన్లు కనబడట్లేదు. చూడాలి ఏం జరుగుతుందో. బనారస్ అయితే రీచ్ అయిపోయాం. బనారస్ నుంచి వారణాసికి ఏదో ఒక ఆటో పిక్ చేసుకొని మాట్లాడుకొని కాశీకి రీచ్ అయ్యి ముందు అక్కడ భిక్ష అనేది చేసేసి దాని తర్వాత మనం దర్శనానికి వెళ్ళిపోదాం. వీ కెన్ చెక్ ఇట్ అవుట్ దేర్. రైల్వే స్టేషన్కి ఒక 200 మీటర్స్ కొంచెం ముందుకు వస్తే అక్కడ పబ్లిక్ బాత్రూమ్స్ అండ్ టాయిలెట్స్ ఉన్నాయి. సో అక్కడ మనిషి 15 రూపాయలు ఇచ్చి యూజ్ చేసుకున్నాం. వీడియో ఎవరూ తీయలేదు, కొంచెం హర్రీ బర్రీలో. కాలభైరవ టెంపుల్ చాలా పెద్దది ఉంది. బలవంతంగా తోసుకొచ్చాం. ఏం గురు
కాలభైరవ టెంపుల్ అండ్ అక్కడ దగ్గరలో ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ చూసేసరికి చాలా టైం అయిపోయింది. అండ్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే మహాకుంభమేళ నుండి డైరెక్ట్గా మళ్ళా కాశీ వచ్చిన వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. కాబట్టి కాశీ విశ్వనాథ్ దర్శనం అవుతుందో లేదో అన్నది మాకు అస్సలు తెలీదు. అప్పటికే టైం 4 అయిపోతుంది. అక్కడ దగ్గరలో ఉన్న హోటల్లో అయితే భోజనం చేసాం. 120, ఇద్దరికి కలిపి 260. మణికర్ణిక ఘాట్ దగ్గరికి వచ్చాం గైస్. ఇక్కడ చూసారు కదా కర్రదొంగలు ఉన్నాయి. ఇవన్నీ కర్రదొంగలు అంటే ఇక్కడ రూమ్స్ తీసుకొని ఉంటారనమాట. వీళ్ళంతా ఎవరికైనా చనిపోతే కాల్చమని ఆల్రెడీ తీసుకుంటారు. మరి చూపించాలి కదా. चंद्रमा जड़ा माथे पर तेरी महिमा अपरंपार करे सब सर झुका कर. ओम नमः शिवाय, ओम नमः शिवाय. जीवन में हर महादेव, हर हर महादेव. तू ही आदि, तू ही अंत, भक्ति का वेद. नंदी की सवारी तू, बैल का साथी तू, त्रिशूल लेकर नाचे कैलाश की छाँव में तू. गंगा की धारा तेरी जटाओं में. మహాకుంభమేళాలో త్రివేణి సంగమంలో స్నానం చేసిన తర్వాత గిరిగడి కాలు విపరీతంగా పగిలిపోయాయి. అందుకే మనోడైతే కాశీగంగలో స్నానం చేయలేకపోయాడు. దాని తర్వాత సిచ్యువేషన్ అనేది చాలా వర్స్ట్గా తయారైంది. వాడి కాలు ఎంత దారుణంగా పగిలిపోయాయంటే కాశీ తర్వాత లిటరల్లీ వాడిని నేనే మోయాల్సి వచ్చింది నా భుజాల మీద. ఇంకా వాడి లగేజ్ నా లగేజ్ కూడా. అందుకనే జస్ట్ కాశీగంగని వాడి నెత్తి మీద జల్లేసాం. నేను, ప్రవీణ్, దివాకర్, మణికంఠ మేమైతే స్నానాన్ని ఆచరించాము గంగలో. గాయస్ మరి నేనైతే రూపాంతరం చెందాను. పంతులుగా అయిపోయాడు ఫ్రెండ్స్. ఈరోజు పంతులు మా ఇంటి పూజారి. నా పెళ్ళి, మన్ని పెళ్ళి, నా కొడుకు పెళ్ళి ఈడే చేస్తానని వాళ్ళ పిల్లలు నా పిల్లలు అవుతారని కోరుకుంటున్నాను. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. సో ఇలాంటివన్నీ మాటల వరకు. మీరందరూ ఇలాంటివి పాటించకండి. మనం ఇప్పుడు కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్కి రీచ్ అవుతున్నాం. మన ఫ్రెండ్ ఎవడో మిస్ అయిపోయాడని చెప్పి నో బ్యాడ్ వర్డ్స్. మనం పుణ్యక్షేత్రానికి వచ్చామంటే అలాగే ఉంటుంది. మళ్ళీ కలుద్దాం. ఏమీ తెలియని ఫుడ్ ఏదేదో రకరకాలుగా ఉంది. చూసుకోండి. మరి వచ్చిన తర్వాత మీరు అన్ని ఆలోచించుకొని రండి. మోసం అయిపోయినా ఏం టాబ్లెట్లో గట్టా తెచ్చుకోండి. ఎలాంటి దరిద్రంగా కూర్చొని కూడా చూడండి. ఎంత దరిద్రంగా కూర్చొని అంటున్నాం. అంత ఖాళీ లేకుండా ఉంది ఇది. పంచికట్టుగా ఈ ఫుడ్ చూస్తుంటే కడుపులో ఉన్న పేగులు కూడా బయటకు వచ్చేస్తాయి. అలా ఉంటుంది. మరి చూడండి, ఈ ఫుడ్ తినగానే ఈ మనిషి కూడా ఎంత సన్నం అయిపోయాడు. అలాంటి ఫుడ్ ఇక్కడ అలా ఉంటుంది. ఎందుకంటే నువ్వు బతుకుతావు. గైస్ నా పరిస్థితి అయితే అస్సలు బాగాలేదు. ఎందుకంటే నా కాళ్ళు పగిలిపోయి చూడండి, సాక్స్లు వేసుకొని ఉన్నాను కదా. ఒక్కసారి నా కాల్ కండిషన్ చూడండి. ఒకసారి నా కాల్ కండిషన్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఫుల్ పొంగిపోయింది, కాలంతా పొంగిపోయింది. ఆగి 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 వెళ్తున్నాను. ఈ లైన్లో అయితే మన వాళ్ళు వస్తారు. ఇంకో 200 మీటర్స్ ఉందంట గుడి. నేను ఆగిపోవాలంటే ఆగిపోవచ్చు, బట్ వీ కెన్ డూ దిస్. ఏదో పండులాగా ఉంది ఇది. మా ఊడు తీసుకుంటుండో. ఏమైనా పేరు తెలిస్తే చెప్పండి కొంచెం. మాట్లాడతా బేటే తీయ మామూలుగా ఏమని పడుతుందిరా మాట్లాడితే.
4 ట్రైన్లు వచ్చా, 4 ట్రైన్లు ఇచ్చేసాయి. ఇప్పుడు ఏం చేయలేదు తెలియట్లేదు. ట్రైన్లు తొలిపేసి ఇచ్చేసి క్లాక్ ఇచ్చారు. నెక్స్ట్ ఏ ట్రైన్ ఉందో చూడ. బ్లాంక్ అవుట్, లిటరల్లీ బ్లాంక్ అవుట్. ఐఆర్సిటీసీలో కానీ ఇంకే వెబ్సైట్స్లో కానీ ఇంకో 3 రోజుల వరకు వైజాగ్కి ఏ ట్రైన్స్ లేవు. ఏం చేయాలో అర్థం అవ్వని సమయంలో అహ్మద్ గడ్ ఇచ్చిన ఐడియా గుర్తొచ్చింది. హలో అహ్మద్, అదేరా బయలుదేరిపోతున్నాం. విజయనగరం వచ్చేసి రెస్ట్ తీసుకొని తర్వాత మీ ఊరు వచ్చాడు. అరే ఎందుకురా ప్రయాగరాజ్ నుంచి విజయనగరంకి రావడం? డైరెక్ట్గా ప్రయాగరాజ్ నుంచి భువనేశ్వర్ దిగి భువనేశ్వర్ నుంచి మునిగూడకి ఎక్కండి. మీ నాన్న వాళ్ళందరికి ఫోన్ చేసి చెప్పండి ఇక్కడికి వెళ్ళిపోతున్నానని చెప్పి, సరిపోతుంది. మళ్ళీ ఎందుకు అంత ట్రావెల్ చేయడం? ఇటు వచ్చేయండి, హ్యాపీగా పండగ చేసుకుందాం. Today is a very big disappointment to us. ఎలాంటి సమస్యలు వచ్చినా ముందుకి ప్రయాణాన్ని సాగిస్తూనే ఉండాలి. ప్రయాణాన్ని ఆపేస్తే మరి మేము చేసే వీడియోస్కి అర్థం అనేది ఉండదు. సో మెనీ పీపుల్ ఆల్వేస్ జనరల్ ట్రావెలింగ్ పికింగ్ అప్. At that point of time I was so much stressed and depressed. అంటే అలా ఓవర్ థింక్ చేస్తూనే ఉన్నాను. అరే అడుగుతున్నాడే మళ్ళా నేనే వెళ్దాం వీ కెన్ డూ దిస్ అని మోటివేట్ చేసి ఇప్పుడు నన్ను మొయ్యాల్సి వస్తుంది ఏంటిది అని నాలో నేను మదన పడిపోయా. సో అప్పుడు అన్నాడు యూ నీడ్ ఏ థెరపీ అని. అదన్న 5 నిమిషాల్లోనే పోలీసులు వచ్చిన పోలీసులు అలాంటి ఏవేవో చేద్దామని ఏదేదో అనుకొని ఏదేదో ఊహించుకొని బయలుదేరాం. కాకపోతే మేము అనుకున్నది ఏది సాధించలేకపోయాం. మోటివేషన్ కోల్పోకుండా తిరిగి వస్తున్నాం. टीटी साहब ने बोला था बाद में व्लॉग ले लो, బట్ ఆయన మంచి ఐడియా ఇచ్చారు. మీ దగ్గర ఉన్న టికెట్ నాకు ఇచ్చేయండి, నేను చిన్న ఫైన్ రాసినట్టు చేద్దామని. సో అది చాలా నీట్గా వెళ్ళాలి. కాకపోతే మన కార్తిక్ గేడు వల్ల అది కూరగాయల బేరం అయిపోయింది. బాగుంటుంది భయ్య, బాగుంటుంది. भुवनेश्वर राव रे, भुवनेश्वर राव हम निकल जाएंगे उतार लेंगे अभी। निकालो टिकट निकालो, नहीं है ना 410 रुपये निकालो। భువనేశ్వర్లో ట్రైన్ ఎక్కేసాక ట్రైన్లో ఉన్న ప్లేస్ని సర్దుకుందాం అనుకున్నాం. కాకపోతే అంత ఇరుకిరుగ్గా అక్కడే ఉన్న కొంతమంది గాంజా సంథింగ్ లైక్ మత్తు పదార్థాలు అనేవి తీసుకుంటున్నారు బోగిలో, ట్రైన్లో. అది చూసి మేము కొంచెం డిస్టర్బ్ అయ్యాం. ఇలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఇలాంటి నా కొడుకులు కంగాలు చేస్తున్నారు. అలాంటి డిస్కంఫర్ట్ టైంలో వీ మేడ్ సమ్ ఇన్ ద బోగి. అనే ఒక పర్సన్ BSFలో వర్క్ చేస్తారు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఇంకా నవీన్ అనే వ్యక్తి నేవీలో డాక్టర్ అనమాట. ఇంకా వీళ్ళిద్దరితో బిల్డ్ అయిన కాన్వర్జేషన్ అనేది ఆ దరిద్రపు కొట్టు ట్రైన్లో మాకు అసలు టైం అనేది తెలియకుండా పోయింది.
రెడీ 3, 2, 1 గో. హాయ్ బోలరే. ఇప్పటికీ మేము కుంభమేళ వెళ్ళొచ్చామంటే అదొక కళలానే ఉంది. మా ఇద్దరి వల్ల అయితే ఇది అయ్యే అస్సలు ప్రసక్తే లేదు. ఇబ్రహీం బ్రో, బంగారాజు, గణేష్ బ్రో, బిఎస్ఎన్ గారు అండ్ మన హేమంత్ బ్రో, వీళ్ళందరితో పాటు వ్యూవర్స్ అయినా మీకు కూడా థ్యాంక్స్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంటూ సెలవు తీసుకుంటున్నాం. మీ XXX ట్రావెల్.